హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక 4 పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానా లేదా, ఫర్దర్గా ఇది ఏ విధంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా బయోజాన్ కంపెనీ. ఈ కంపెనీ కానీ చూసుకున్నట్టయితే కనుక మనకు ఆల్మోస్ట్ ఈ కంపెనీ చాలా అంటే చాలా పెన్నీ స్టాక్ అన్నమాట. ఇది ఇక్కడ ప్రైస్ అనేది కానీ చూసుకున్నట్టయితే కనుక 1.69 పైసా ఉంది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టి అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఈ కంపెనీ చాలా మంత్స్, రోజులు కాదు, చాలా మంత్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ అనేది ఇక్కడ ఉన్నటువంటి లెవెల్స్లో ఉండిపోయిందండి. ఆల్మోస్ట్ ఈ కంపెనీ అనేది ఇక్కడ 2008 ఆ టైం నుండి కూడా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి 2023 నడుస్తూ ఉంది. అంటే చాలా సంవత్సరాల పాటు ఇదే లెవెల్స్లో ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే కొత్తగా మంత్లీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే ఒక హైని క్రియేట్ చేసుకుందో దాన్ని బ్రేక్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇన్ని సంవత్సరాల పాటు కన్సోలిడేషన్లో ఉండి బ్రేక్అవుట్ జరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ షార్ట్ టర్మ్కి ఆల్రెడీ నేను ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఈ స్టాక్ ఆల్రెడీ ఇంకా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇది మినిమం షార్ట్ టర్మ్ పర్పస్లో చూసుకుంటే మినిమం 10 రూపీస్ నుంచి ఒక 50 రూపీస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ కంపెనీలోని గమనించినట్టయితే కనుక టెక్నికల్గా చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని బేస్ చేసుకొని నేనైతే ఆల్రెడీ ఒక 2000 స్టాక్స్ నా దగ్గర ఉన్నాయి. ఫర్దర్గా ఇంకా మంచి రిటర్న్స్ కానీ ఇచ్చి ఇంకా మంచి ఆపర్చునిటీ ఉంటే ఒకటి యాడ్ చేయాలా లేదా ఇదే కంపెనీని ఎలా ప్లాన్ చేసుకోవాలనే చేస్తా. కాకపోతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవి పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయి, అదేవిధంగా రిస్క్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్లో తక్కువ క్యాపిటల్ పెట్టడం కానీ లేదా మీకు ఏదైనా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేయండి. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది న్యాచురల్ అనేటువంటి ఒక కంపెనీ చూసుకున్నట్టయితే కనుక మంత్లీ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 35 రూపీస్ నుండి పడిపోయి ఆల్మోస్ట్ 5 రూపీస్కి వచ్చి ప్రజెంట్ అయితే కనుక నియర్గా 14 రూపీస్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్కి ఈ క్యాండిల్ ఈ విధంగా కానీ క్లోజ్ అయితే కనుక అగైన్ మనం ఇదే పెన్నీ స్టాక్ని 35 రూపీస్ వరకు చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒకటి సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం, రెండు మనకి హయ్యర్ లెవెల్స్ నుంచి పడిపోయి ఈ విధంగా లోయర్ ప్రైస్లో దొరకడం, మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. జస్ట్ తక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాం. ఫర్దర్గా ఎవరు కూడా రిస్క్ అనేది ఎక్కువ తీసుకోకుండా తక్కువ అమౌంట్ని రిస్క్లో పెట్టుకోగలిగితే కనుక ఇలాంటి కంపెనీలో చాలా మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా పోతే మనకి ఈఎం పవర్ అనేటువంటి స్టాక్ కూడా ఒక పెన్నీ స్టాక్ కింద మనకి రావడం జరిగింది. ఇది ఈ పెన్నీ స్టాక్ ఏదైతే ఉందో దీన్ని గమనించినట్టయితే కనుక ఇది కూడా మనకి ఒక మంచి హై నుంచి పడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 52 రూపీస్ దగ్గర నుండి పడిపోయి ఈరోజు కరెక్ట్గా మనకి 1 రూపీ దగ్గర, అంటే బేసిక్గా నేను ఏంటంటే కనుక దీన్ని 90 పైసా దగ్గర అలా నేను క్యాచ్ చేయడం జరిగింది. బట్ అక్కడి నుంచి కూడా మనకి ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ అయితే మినిమం మనకి ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్లో 3 రూపీస్ ఈజీగా రీచ్ అవుద్ది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక మినిమం ఈ కంపెనీలో కూడా ఒక 20 రూపీస్ లేదా మినిమం 10 రూపీస్ నుంచి 20 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కంపెనీని నేను చెప్పినటువంటి కన్ఫర్మేషనే కాకుండా ఇంకా ఏదైనా ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది ఎస్ బ్యాంక్ అయితే కనుక మనం ప్రతి ఒక్కరికి ఎస్ బ్యాంక్ గురించి తెలుసు. ఈ ఎస్ బ్యాంక్లోనే
ఇంతకుముందు చాలా బాగా పర్ఫామ్ చేసేది. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్కెట్లో ఏదైతే ఎస్ బ్యాంక్ కంపెనీలో ఒక ఫ్రాడ్ జరిగిన దగ్గర నుండి కూడా కంపెనీ అనేది పడిపోతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది చాలా మంచి హైని క్రియేట్ చేసుకుంది. కానీ మనకి చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు 22 రూపీస్లో దొరుకుతుంది. 22 రూపీస్లో దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ 22 రూపీస్లో దొరుకుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను చెప్పట్లే. ఎందుకంటే కనుక చాలా మంత్స్గా మనకి ఇది ఇక్కడే కన్సోలిడేషన్ జరిగి ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక యూటర్న్ తీసుకుంటుంది. కాబట్టి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. మేము కూడా ఆల్రెడీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఫర్దర్గా ఈ కంపెనీలో షార్ట్ టర్మ్ పర్పస్లో అయితే కనుక ఒక 40 రూపీస్ వరకు కూడా మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.